కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచుకోవడమంటే ఒక అభేద్యమైన కోటను నిర్మించుకోవడమే. అవును కదా? ఊహించని కష్టాల తుఫాన్లు ముంచుకొచ్చినప్పుడు ఆ కోట అత్యంత పటిష్టంగా నిలబడి గట్టి రక్షణ కల్పిస్తోంది. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు జీవిత బీమా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, అది మన కుటుంబాలకు ఒక బలమైన ఆర్థిక భద్రతా కవచంగా ఎలా మారుతుందనే విషయాన్ని చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి లుక్కేద్దాం. ముందుగా లైఫ్ ఇన్షూరెన్స్ బేసిక్స్, ఆ తర్వాత ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ప్లాన్స్, వెల్త్ అండ్ సేవింగ్స్ ప్లాన్స్, స్పెషలైజ్డ్ ఇన్షూరెన్స్ సొల్యూషన్స్, మరియు చివరగా టాటా ఏఐఏ అందించే అద్భుతమైన ప్రయోజనాలు. ఇవన్నీ ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం, అసలు జీవిత బీమా అంటే ఏంటి, దీని ప్రాథమిక అంశాలేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, లైఫ్ ఇన్షూరెన్స్ అనేది పాలసీ తీసుకునే వ్యక్తికి, బీమా సంస్థకు మధ్య ఉండే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. మనం క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తాం గదా, దానికి బదులుగా ఏవైనా జరగరానివి జరిగితే కుటుంబానికి లేదా నామినీకి ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని, అదేనండి సమ్ అష్యూర్డ్ అన్నమాట, దాన్ని అందిస్తామని బీమా సంస్థ గ్యారంటీ ఇస్తుంది. భవిష్యత్తు అంధకారంలో పడకుండా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంత పెద్ద పునాది అంటే మాటల్లో చెప్పలేం. మరి ఈ పాలసీ అసలు ఎలా పనిచేస్తుంది? ఈ 3 స్టెప్స్ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. పారూల్ అనే వ్యక్తి ఉదాహరణ తీసుకుందాం. పారూల్ తన కుటుంబం కోసం 20 ఏళ్ల కాలపరిమితితో ₹1,00,00,000 కవర్ తీసుకున్నారనుకుందాం. ఫస్ట్ స్టెప్, పారూల్ రెగ్యులర్గా ప్రీమియం చెల్లిస్తారు. సెకండ్ స్టెప్, ఆ ప్రీమియం ఆధారంగా ఇన్సూరెన్స్ సంస్థ రిస్క్ పూల్ ద్వారా గ్యారంటీ లైఫ్ కవర్ను అందిస్తుంది. ఇక థర్డ్ స్టెప్, దురదృష్టవశాత్తు పారూల్కు ఏదైనా ఊహించని సంఘటన జరిగితే నామినీకి ఆ ₹1,00,00,000 వెంటనే అందుతాయి. ఒకవేళ ఆ 20 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటే ఎంచుకున్న ప్లాన్ను బట్టి మెచ్యూరిటీ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. ఎంత క్లియర్గా ఉందో కదా? ఇన్షూరెన్స్ మార్కెట్ అనగానే ఎన్నో రకాల ప్లాన్స్ ఉండి కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. కాని వాటన్నింటినీ ఇలా 3 సింపుల్ కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ప్యూర్ ప్రొటెక్షన్, ఇందులో తక్కువ ఖర్చుతో ఎక్కువ కవర్ వస్తుంది. రెండవది వెల్త్ అండ్ సేవింగ్స్, ఇందులో రక్షణతో పాటు పన్ను మినహాయింపులతో కూడిన వృద్ధి ఉంటుంది. మూడవది స్పెషలైజ్డ్ సొల్యూషన్స్, ఇవి జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన దశల కోసం ఉద్దేశించినవి. ఇలా డివైడ్ చేసి చూసుకుంటే ఏ ప్లాన్ ఎందుకు ఉపయోగపడుతుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. అదే ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ప్లాన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది నిజంగా ఒక అద్భుతమైన సాధనం. పేర్లో ఉన్నట్టుగానే ఇది ఒక నిర్దిష్ట కాలానికి కంప్లీట్ ఆర్థిక భద్రతని ఇస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక లైఫ్ కవర్ పొందొచ్చు. కుటుంబ పెద్ద అనుకోకుండా దూరమైనప్పుడు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, లేదా మిగిలి ఉన్న హోమ్ లోన్స్, ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలను కుటుంబం ఎటువంటి టెన్షన్ లేకుండా ఎదుర్కోవటానికి ఇది చాలా గట్టి అండగా నిలుస్తుంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. రవి, నేహా ఉదాహరణలు తీసుకుందాం. రవి 30 ఏళ్లపాటు ₹1,00,00,000 ప్యూర్ ప్రొటెక్షన్ టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. ఇందులో 30 ఏళ్ల తర్వాత ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు, కాని చాలా తక్కువ ఖర్చుతో పెద్ద కవర్ వచ్చేస్తుంది. మరోవైపు నేహా 20 ఏళ్లకు ఎండోమెంట్ పాలసీ ఎంచుకున్నారు. ఇందులో రక్షణతో పాటు పొదుపు కూడా ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత కూడా నేహా ఉంటే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడికి పెద్ద మొత్తంలో మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. చూశారుగా, ఒకే రక్షణ వలయం, కాని 2 వేర్వేరు ఫినాన్షియల్ స్ట్రాటజీస్. ఇక మూడవ విభాగం సంపద మరియు పొదుపు ప్లాన్స్. ఒకవైపు రక్షణ, మరోవైపు వృద్ధి. ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటే యూలిప్స్ గురించి వినే ఉంటారు. ఇవి ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఒకవైపు లైఫ్ కవర్ ఇస్తూనే మరోవైపు మార్కెట్ ఆధారిత సంపదను క్రియేట్ చేస్తాయి. మార్నింగ్ స్టార్ 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన బెస్ట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. అంతేకాదు, మన రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ, డెప్ట్ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్ల మధ్య ఈజీగా మారే ఆప్షన్ కూడా ఉంటుంది. వీటన్నింటికీ మించి ఈ రాబడులపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే LTCG 0 ఉంటుంది. ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అన్నమాట.
మరి మార్కెట్ రిస్క్ వద్దనుకునేవారి పరిస్థితేంటి? వాళ్ల కోసం కూడా అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి. మనీ బ్యాక్ పాలసీలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఖచ్చితమైన రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అలాగే క్యాపిటల్ గ్యారంటీ ప్లాన్లలో అస్సలకు డోకా ఉండదు. పైగా మార్కెట్ పెరిగితే లాభాలు కూడా వస్తాయి. ఇక పార్టిసిపేటింగ్ ప్లాన్లు తీసుకుంటే బోనస్లు, డివిడెండ్ల రూపంలో ఆ కంపెనీ లాభాల్లో మనం కూడా భాగస్వాములం అవ్వచ్చు. రిస్క్ లేకుండా స్థిరమైన రాబడులు కావాలనుకునేవారికి ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. అదే స్పెషలైజ్డ్ ఇన్షూరెన్స్ సొల్యూషన్స్. జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఖచ్చితంగా వస్తాయి కదా, వాటికోసం ఈ ప్లాన్స్ ఒక అద్భుతమైన ఆర్థిక వారధిలా పనిచేస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్లు మన సెకండ్ ఇన్నింగ్స్లో స్థిరమైన ఆదాయాన్ని లేదా పెద్ద మొత్తాన్ని ఇస్తాయి. ఉదాహరణకు స్మార్ట్ పెన్షన్ సెక్యూర్ను చూస్తే చారిత్రాత్మకంగా బెంచ్మార్క్ ఇండెక్స్ గత 5 ఏళ్లలో ఏకంగా 26.46% రాబడినిచ్చింది. ఇక యాన్యుటీ ప్లాన్స్ అయితే జీవితకాలం పాటు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా చూసుకుంటాయి. అలాగే పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు లాంటి వాటికి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా ముందుగానే ఫండ్స్ రెడీ చేసుకోవడానికి చైల్డ్ ప్లాన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు హోల్ లైఫ్ ఇన్షూరెన్స్ అనే మరో అద్భుతమైన కాన్సెప్ట్ కూడా ఉంది. పేర్లోనే ఉంది కదా, ఇది అక్షరాల 100 సంవత్సరాల వయస్సు వరకు కుటుంబాలకు కవరేజ్ని ఇస్తుంది. అంటే ఈ ఆర్థిక కోట కేవలం కొన్నేళ్లు మాత్రమే కాదు, జీవితాంతం పటిష్టంగా ఉండి శాశ్వతమైన ఆర్థిక రక్షణను అందిస్తుందన్నమాట. ఇట్స్ రియల్లీ గ్రేట్, అవునా? ఫైనల్గా 5వ విభాగం, ద టాటా ఏఐఏ అడ్వాంటేజ్. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 11.3 లక్షల కోట్లకు పైగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఒక సంస్థపై మార్కెట్కు, ప్రజలకు ఎంత అపారమైన విశ్వాసముంటే ఆ సంస్థ ఇంత భారీ స్థాయికి చేరుకుంటుంది. టాటా ఏఐఏ ఫైనాన్షియల్ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ఇక ఇక్కడ మరో క్రూషియల్ పాయింట్ ఉంది. అదే 99.41% ఇండివిజువల్ డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎవరైనా చూసే అతిపెద్ద విషయమేంటి? కష్టకాలంలో ఆ కంపెనీ ఎలా అండగా నిలుస్తుంది అనేదే కదా. ఈ అత్యధిక సెటిల్మెంట్ రేషియో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో వారికున్న నిబద్ధతను 100% నిరూపిస్తోంది. 89 లక్షలకు పైగా. అవును, ప్రస్తుతం వీరి రక్షణ కవచం కింద ఉన్న కుటుంబాల సంఖ్య ఇదే. ఇన్ని లక్షల కుటుంబాలు తమ ఆర్థిక భవిష్యత్తును ఇంత దృఢమైన నమ్మకంతో వీరి చేతుల్లో పెట్టాయంటే ఆ కమ్యూనిటీ ట్రస్ట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ 4 గంటల ఎక్స్ప్రెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ విషయం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒక కుటుంబం బాధలో ఉన్నప్పుడు పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం 4 గంటల్లోనే సహాయం అందడమంటే మాటలా? ఆ వ్యవస్థ ఎంత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందో ఇక్కడే తెలుస్తోంది. నంబర్స్ అన్నీ బాగున్నాయి, కానీ నిజమైన అనుభవాలు వింటేనే కదా అసలు విషయం తెలిసేది. మహేష్ గైకర్ గారి మాటలు విందాం. ఖర్చు గురించి నేను చాలా భయపడ్డాను, కానీ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ నాకు సరసమైన ధరలో గొప్ప కవరేజ్ని అందించింది అని ఆయన అంటున్నారు. ఒక సామాన్య మిడిల్ క్లాస్ బడ్జెట్లో కూడా ఈ ప్లాన్లు ఎంత చక్కగా సెట్ అవుతాయో చెప్పడానికి ఈ గ్రౌండ్ రియాలిటీ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే సుమీత్ నాయక్ గారి అనుభవం కూడా చూద్దాం. ఆర్థిక ప్రణాళిక అంటేనే లక్ష్యాలు మరియు రక్షణ. దీంతో నేను ఈరోజు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోగలను, నా ప్రియమైన వారికి శాశ్వత భద్రతనందించగలను అంటున్నారు. అబ్సల్యూట్లీ. జీవిత బీమా అసలు ఉద్దేశం కూడా ఇదే కదా. భవిష్యత్తు లక్ష్యాలను ప్లాన్ చేసుకోవడం, ఊహించని విపత్తుల నుండి కుటుంబానికి భద్రత కల్పించడం. సరే, ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇన్ని రకాల ప్లాన్స్, వాటి అద్భుతమైన ప్రయోజనాలు చూశాం కదా, మరి కుటుంబ ఆర్థిక కోటకు ఏ ప్లాన్ సరైన పునాదిగా నిలవబోతోంది? సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయమే కదా భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. కుటుంబ అవసరాలకు సరిగ్గా సరిపోయే ఆ ప్లాన్ ఏమిటో ఆలోచించి ఫైనాన్షియల్ సెక్యూరిటీ దిశగా పర్ఫెక్ట్ అడుగులు వేయడం చాలా చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్పై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.